కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లిలో డబుల్ బెడ్రూమ్లను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్లో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు 2వ వార్డు రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్లను పరిశీలించడం జరిగిందని, వారు చెప్పిన సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇక్కడ కొంతమంది డబుల్ బెడ్రూమ్లలో కళ్ళు అమ్మి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ విషయాన్ని కూడా ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఇంతకుముందు కూడా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ఇందిరానగర్ కాలనీలో కూడా ఎన్నో సమస్యలు ఉండేదని, ఆ సమస్యలను కూడా పరిష్కరించడం జరిగిందన్నారు. 2వ వార్డు డబుల్ బెడ్రూమ్లో ఉన్న సమస్యలు వీధి లైట్లు, డ్రైనేజ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్ శివకృష్ణమూర్తి, పంపరి శ్రీనివాస్, శివకృష్ణమూర్తి, షాట్ల వంశీ, రామ్మోహన్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చేసినాం కదా తీర్మానం. ఎప్పుడు అడుగు శంకర్ సార్. ఏం సార్ ఇట్లా మొత్తం టౌన్ లో 2000 తీర్మానం చేసి పెట్టచ్చు కదా. మేము వాళ్ళ సమస్యలు వినాలి, మేము పని చేయాలంటే మళ్ళీ మీ ఆఫీసర్లు ఇవి అవి అన్నాక ఏడైతుంది సార్. ఇప్పుడు ప్రాబ్లం మనకుంది, ప్రాబ్లం మనకి సార్. ఇప్పుడు నైట్ ఏమైంది సార్, మాకు బతుకమ్మ 10 గంటల లేదు పెట్టరా మీది సార్, మాది కాదు కదా సార్. ఓకే, మా లెవెల్ అయితే లేదని కదా. మీ లెవెల్ కానప్పుడు ఖర్చు పెట్టేది. మీరు కూడా చొరవ తీసుకోండి సార్, చొరవ తీసుకోండి. ఏమైందంటే చెప్తేనే ఆవు మరి వాళ్ళే ఆపుతారు కదా, మనం ఆపుతాం. అప్పుడు వాళ్ళని పిలిచి ఏమైందని ఇటు మొత్తం అన్ని పిచ్చి మొక్కలు, అటు పిచ్చి మొక్కలు ఆడే ఉన్నాయి. ఇప్పుడు ఆ మూల ఎంటర్టైన్ చూడాలి, మొత్తం అన్ని తీసేస్తే మలిసినాయి. ఏం చేస్తున్నాను? అంటే మోర్ క్లియర్ ఉంది. వాటర్ ఫ్లో లేదా? ఫ్లో లేదు సార్. సరే లేరా? సోమవారం రోజు లో ఉన్న రామేశ్వరంపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కి విజిట్ చేయడం జరిగింది. ఒక 2 days బ్యాక్ కూడా ఇక్కడ నుంచి మరి రామేశ్వరంపల్లి డబుల్ బెడ్రూమ్స్ దగ్గర నుంచి కూడా ఒక 10 members మహిళలు, అలాగే ఒక 10 members జెంట్స్ కూడా వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి ఆఫీస్కి వచ్చి చెప్పడంతో మన కమిషనర్ మేడము అండ్ వార్డ్ కౌన్సిలర్ అలాగే జవాన్స్ మొత్తం శానిటేషన్ మున్సిపల్ టీం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్లలో కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో ఎవరికైతే అలాట్మెంట్ కాలేదో వాళ్ళు కూడా కబ్జా చేసుకొని ఉంటున్నారు అని చెప్పడంతో ఎంఆర్ఓ సార్ గారికి కూడా కాల్ చేస్తే ఎంఆర్ఓ సార్ కూడా స్పందించి మరి ఆర్ఐని ఇక్కడికి పంపించినారు. వాళ్ళు కూడా ఒక 2-3 daysలో సర్వే చేసి మరి ఎవరికైతే ఒరిజినల్గా అలాట్మెంట్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకే ఇక్కడ ఉంచమని చెప్పి చెప్పడం జరిగింది. అలాట్మెంట్ లేని వాళ్ళకి ఇక్కడ నుంచి రిమూవ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసినాము. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ కూడా, లేడీస్కి కూడా, మహిళలకి ఇక్కడ అన్నోన్ పర్సన్స్ వచ్చి తాళాలు పలగొట్టుకొని రూమ్స్లలో ఉండి డ్రింక్ చేస్తున్నారు. మాకు ఇక్కడ లేడీస్కి ఇబ్బంది అవుతుంది, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పడం ఆర్ఐ సార్
ఇక్కడే పూల్ సింగ్ కూడా ఇక్కడికి వచ్చినారు. పూల్ సింగ్ కూడా మనం చెప్పినాము, ఒక 2-3 days లో అంతా కూడా క్లియర్ చేస్తామని చెప్పినారు. మండే వరకు కూడా వీళ్ళ యొక్క సమస్యలు అన్ని కూడా తీరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ వీధి దీపాలు కూడా లేకపోవడంతో చీకట్లో ఉంటున్నాము, చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలకి స్కూల్స్కి వెళ్ళడానికి కూడా రోడ్ ఫెసిలిటీస్ కూడా లేవు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరికి రావట్లేదు, రోడ్ ఫెసిలిటీస్ లేకపోవడంతో అని కూడా చెప్పడం జరిగింది. ఏది ఉన్నా కానీ కంపల్సరీగా మరి రామేశ్వరంపల్లి డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళందరికీ కూడా ఒక కమిటీ ఫామ్ చేసుకోమని చెప్పినాము. ఒక కమిటీ ఫామ్ చేసుకుంటే వీళ్ళ దానిలో వీళ్ళకి కోఆర్డినేషన్ ఉంటుంది. వీళ్ళ యొక్క సమస్యలు కమిటీ ద్వారా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉంటారు, వాళ్ళ నుంచి కూడా మనము ప్రాబ్లమ్స్ తీసుకొని మరి వెంటనే స్పందిస్తామని చెప్పి కమిటీస్ కూడా ఫామ్ చేయమని చెప్పినాము. ఇక్కడ ఉన్న టోటల్ బుషెస్ డ్రైన్స్ కూడా చాలా క్లీనింగ్ ఉన్నాయి, అన్ని కూడా ఈ 2 days వరకు కూడా టోటల్ మాస్ క్లీనింగ్ ద్వారా. అంటే ప్రాబ్లము 22 వార్డులో ఉంటే కూడా మన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ యొక్క సూచనల మేరకు అక్కడికి కూడా టోటల్ ప్రాబ్లము వీధి దీపాలు కానీ బోరేపియడం కానీ అంతా కూడా క్లియర్ చేసినాము. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా మన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ యొక్క అన్ని కూడా మెసేజెస్ అక్కడ తీసుకెళ్తాము. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అక్కడ చెప్తాము. మళ్ళీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా మనం ఇక్కడ చేసేటి ఉన్నా కానీ వర్క్స్ డెఫినెట్ గా షబ్బీర్ అలీ సార్ యొక్క ఆశీస్సులతోటి డెవలప్మెంట్ ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పి రామేశ్వరంపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది లేడీస్ కూడా ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారు, కొద్దిగా అది కూడా ప్రాబ్లం అవుతుందని చెప్తే దాన్ని కూడా మేము ఇప్పుడు ఆఫీసర్కి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. అది కూడా తీసేస్తారు, ఎందుకంటే రూల్ ప్రకారంగా అయితే ఇక్కడ అమ్మద్దు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా తాగుతారు, పాడైపోతారు పిల్లలు. ఇప్పుడున్న జనరేషన్లో గంజాయికి మందుకి బాగా అడిక్ట్ అవుతున్నారు చిన్న పిల్లలు. కాబట్టి అలాంటి ఇక్కడ సపోర్ట్ చేయొద్దు. చాలా ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ, దగ్గర ఒక 400 to 500 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తలేము. ఏదున్నా మా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ దృష్టికి తీసుకెళ్లి అన్ని కూడా తొందరగా క్లారిటీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.